ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి మనం 18 వరకు మనం మొత్తం కలిసి చదువుకుందాం. 14 నుంచి 18 వరకు మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసాన్ని నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పురుషులతో కూడా తన వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటూ చదువుదాం. జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మీరు గమనిస్తే తరచుగా ఈ పదాలు చదువుతూనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా, నాకు తెలిసి తరచుగా. అయితే ఏదో ఒకటి అర్థం చేసుకోవడానికి ఇక్కడ దొరుకుతూనే ఉంటుంది. ఫస్ట్ చాప్టర్లో మొన్నటిదాకా మనం చూసాం ఏంటంటే అక్కడ కూడా పౌలు ప్రార్థన చేశాడు. ఎఫెసీ పత్రికలోనే పౌలు 2 పెద్ద ప్రార్థనలు చేశాడు అంటారు. యాక్చువల్ పెద్దవాళ్ళు చాలా గొప్ప ప్రార్థనలు పౌలు చేశాడు. ఏంటంటే ఒకటి, మొదటి అధ్యాయంలో ఉన్నాడు, మీ మనోనేత్రం వెలిగింపబడినందున మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలా. రెండవది, పరిశుద్ధుల్లో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అంటే ఏంటిదో మీరు తెలుసుకోవాలా. మూడవది, క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయం బట్టి విశ్వసించి మన యందు ఆయన తన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటే ఎట్టుదో మీరు తెలుసుకున్న వాళ్ళని మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానం ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించవాలని నేను నా ప్రార్థన ఎల్లప్పుడూ బతిమలాడి జ్ఞాపం చేసుకున్నాను. అంటే ఆ 3 చాలా ఇంపార్టెంట్. అదంతా ఏంటంటే మీరు దేవుని నమ్ముకున్న తర్వాత చర్చ్ లైఫ్ అనే ఓ చక్కటి గుమ్మం గుండా ఎక్కడ ప్రవేశిస్తారు? సంఘంలోకి ప్రవేశిస్తారు. ఉదాహరణ చూడండి, పరలోకపు తాళపు చెవులు దానికి ఇచ్చాను అని చెప్పినప్పుడు పేతురు ఇట్లా చెప్పినప్పుడు మనుషుల్ని దేవుడిని నమ్ముకునేలా చేసి వాళ్ళ పాపాలకి క్షమాపణ పొందిన తర్వాత బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వస్తారంటే దేవుడి యొక్క రాజ్యంలో ఉంటారు. దేవుడి రాజ్యం నుంచి వీళ్ళు చూసే చూపు ఎక్కడికి వెళ్ళాలి? చర్చ్లోకి వెళ్ళాలా. వ్యక్తిగతంగా బతకడానికి లేనే లేదు. ఎవడైనా వ్యక్తిగతంగా బతకట్లేదు కానీ ఒక గుంపుగా బతుకుతామండి అన్నారు. సంఘం కానిది ప్రతిదీ వ్యక్తిగతం అయిపోతుంది ఒక మాటలో. సంఘం అంటే ఏంటి? కొంత గుంపు మాత్రమే కాదు. ఎక్లీషియా అనే పదంలోంచి వచ్చింది. అదేంటంటే లోకంలోంచి బయటికి పిలువబడిన ప్రజలు, ప్రభు వలన జీవించే ప్రజలు అని అర్థం. ఒక మాటలో దేవుడి యొక్క ప్రణాళిక ఎరిగి దానికోసం పోరాడేవాళ్ళు అని అర్థం. వీళ్ళు వ్యక్తిగతంగా ఏది సాధించరు, వ్యక్తిగతంగా దేనికోసం పోట్లాడరు, దానికోసం ఆశించరు. వీటికి పక్కగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారో తెలుసా? వ్యక్తిగతమైన వాళ్ళు అవుతారు ఒక మాటలు చెప్పాలంటే. సో ఇప్పుడు వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి రాజ్యంలో పిలువబడ్డారు. ఇప్పుడు ఎటువైపు చూడాలి చూపు అంతా అంటే సంఘం వైపు చూడాలి. అందుకని పౌలు ప్రయాసపడుతున్నాడు. మీ మనోనేత్రం వెలిగింపబడినందున మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసుకోండి. రెండోది, మీరు మహిమైశ్వర్యాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మూడోది, ఆయన పునరుద్ధరణ శక్తి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? చర్చ్లో దొరుకుతాయి యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ చర్చ్లోకి వచ్చిన తర్వాత దేర్ ఆర్ మెనీ కాన్ఫ్లిక్ట్స్, చాలా సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈ కుటుంబాలందరికీ ఎవరో తండ్రి ఒక్కడే. చూసారా ఈ పదం ఎందుకు చెప్పబడింది తెలిసే? అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ యువర్ చర్చ్. మీ చర్చ్లో చాలామంది ఉండొచ్చు, చాలా కుటుంబాలు కూడా ఉండొచ్చు. బట్ కానీ మీరందరూ ఎవరో ఒకే కుటుంబం. ఇది అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఆయన. మీరందరూ ఒకటే కుటుంబం, మీ అందరికీ ఎవరో తండ్రి? ఆయనే తండ్రి. ఇది ఎంత చక్కటి విషయం అంటే పౌలు ఇది చాలా క్లియర్గా చెప్తున్నాడు. చాలా కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి, అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ కానీ మీరందరూ ఒకే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి ఫాదర్ ఎవరంటే తండ్రి. యాక్చువల్ మీరు జాగ్రత్తగా చూస్తే తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు, వీళ్ళు ముగ్గురు త్రిత్వం ఈ పోర్షన్లో కనపడుతూ ఉంటుంది. మనకి ఈజీగానే కనపడుతుంది. దాని అర్థం ఏంటి తెలిసే? చర్చ్ మాత్రమే దైవికులను ప్రణాళికలు ఉన్నటువంటి హోల్ రౌండ్ని చూడగలిగింది. మిగతా వాళ్ళు ఎవరు చూడరు. ఎంతసేపు ఏమంటారు తెలిసే? విమోచనం, రక్షించాడు అని ఒకవైపుకు మాత్రమే చూస్తారు.
రక్షించబడిన తర్వాత ఒక నెల కూడా తిరగకుండా నేను ఎక్కడ ఉంటారు తెలుసా వీళ్ళు? లోకంలో ఉంటారు. చర్చ్ వైపు తిరగకపోతే వెంటనే వాళ్ళకి చిన్నపిల్లలు చూడండి, పుట్టగానే తల్లిపాలు పట్టించేస్తారు కదా, పట్టిస్తారా? నేను డాక్టర్ని కాదులేండి, యాక్చువల్గా చెప్తున్నా. ఎందుకని? వెంటనే బలం వచ్చేయాలా కదా, వెంటనే బలం వచ్చేయాలా, బలం వచ్చి తాగేదాకా మొత్తం అంటే ఇంక వద్దనేదాకా తను ఓకే తాగేయాలి ఆ బిడ్డ. అటు తర్వాత మెల్లమెల్లగా తల్లి యొక్క స్పర్శ తెలుసుకోవాలా, ఈ భూమి మీద గాలి పీల్చగలుగుతూ ఉండాలా, చుట్టూ ఉన్నటువంటి సౌండ్లు గ్రాస్ప్ చేస్తూ ఉండాలా, ఇవన్నీ చేస్తూ ఉంటాడు మెల్లకుండానే, తెలియకుండానే. ఇదంతా ఏంటో తెలిసే మెల్లమెల్లగా నేర్చుకోవడం ఇక్కడ ఉన్న విషయాలన్నీ. చర్చ్లో కూడా అంతే. మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మీ పాపలు పోయిన తర్వాత, మీ సంతోషం వచ్చిన తర్వాత, ఆ సంతోషం ఎట్ట నిలిచి ఉంటుందని చెప్పేదే చర్చ్ యాక్చువల్గా. లేకపోతే చాలా సింపుల్గా నీ సంతోషానికి మారు సంతోషం బయటకు వచ్చింది. మనుషులు పొగిడినప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటారు, లేదా మనుషులకు తగ్గట్టుగా వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటారు. అంతే. నిజానికి బైబిల్ అట్లాంటి సంతోషం చెప్పాల. ఏం చెప్పింది? చెప్పనసక్యం కానీ మహిమాయుక్తమైన. ఇది ఎట్లాంటిది? ఓ పావుగంట ఉండి వెళ్ళిపోయేదా? కాదు. కానీ వీళ్ళు మాత్రం చాలా సింపుల్గా వచ్చిపోయే సంతోషాలను అనుభవిస్తా ఇది దేవుడిచ్చానని చెప్తా ఉంటాడు. సారీ, సంతోషం ఆనందం ఈ రెండు పదాలు డిఫరెంట్. ఆనందం అనేది మన భౌతికమైన శరీరం మీద ఎక్స్ప్రెషన్, సంతోషం అనేది ఇన్వర్డ్గా మన ఆత్మలో ఉన్నటువంటి ఓ చక్కటి ఘన పదార్థం. అది అందులో నుంచి బయటకు వచ్చేది ఆనందం అవుద్ది. కానీ అది దానికి మారుగా ఇంకొకటి తీసుకోని ఇది దేవుడు ఇచ్చాడంటే మాత్రం, ఇంకొక మాట చెప్పండి, క్రిస్టియన్ లైఫ్ ఈరోజు క్రిస్టియన్స్కి చాలా దూరం అయింది. అంతా అబద్ధం అయిపోయా, అబద్ధపు అభివృద్ధి అయిపోయా, చాలా కష్టం అవుతుంది. సో అందుకని పౌలే ఉన్నాడు తెలుసా, చర్చ్లోకి వెళ్ళిన తర్వాత దేర్ మైట్ బి మెనీ కాన్ఫ్లిక్ట్స్, చాలా విషయాలు ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి విశ్వాసి దాన్ని కార్యసాధకం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, తండ్రి మీ అందరికీ ఒకే ఫ్యామిలీకి తండ్రి అని ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకు తండ్రి అంటే, యాక్చువల్గా యూదులు దేవుడిని తండ్రి అని పిలవరు. ఏమని పిలుస్తారంటే ప్రభువా అని పిలుస్తారు, అడునాయ్ అని పిలుస్తారు. ఇంకో మాటలు అంటే క్రియేటర్ అని అర్థం, ఒక్క మాటలు సృష్టికర్త అని అర్థం. తండ్రి అన్నీ క్రియేట్ చేసేది, ఒక మాటలో తండ్రి అన్నీ చేసేది. మన తండ్రి అయిన అబ్రహాంకి విశ్వాసాన్ని సృష్టించింది ఎవరు? తండ్రే, ఒక్క మాటలో కదా. ఈయనే లేని చోట పిలిచి ఆయన యందు విశ్వాసం పుట్టించాడు. యాక్చువల్గా ఆయనకి కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి కాసేపు నేనే దేవుడు అని తెలుసుకొని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, ఈయన అక్కడి నుంచి వస్తాడా? ఈరోజు మనం అదే చేసేది. దేవుడు నమ్ముకునే చేసి మంచి ఊపిలోకి తీసుకొచ్చి అటు వదిలేసాడు అనుకోండి, వీళ్ళు నమ్ముకుంటారా? చాలా సింపుల్గా ఒక పావుగంట తర్వాత ఆడు వస్తాడు. వచ్చి వెంటనే ఇదంతా బాగా ఎంజాయ్ చేసావు, కానీ ఇది నీ జీవితానికి పూర్తిగా సరిపోదు, నువ్వు తిరిగి మళ్ళీ ఆడగలలా, నువ్వే కావాలంటే 2-3 సామెత కూడా చెప్తాడు. ఏంటో తెలుసా? గాలిలో దీపం పెడితే దేవుడు అంటూ కుదరదమ్మా అని చెప్తాడు. ఆ సామెత ఎవరికి అర్థం కాదు. నిజమే, గాలిలో దీపం పెడితే ఎప్పుడైనా పడిపోద్ది. అందుకని మన పని మనమే చేసుకోవాలి, దేవుడి పని దేవుడు చేసుకుంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసుకో, దేవుడు లేనప్పుడు మామూలు చేసుకో, దేవుడు వచ్చినప్పుడు పెద్ద టప్పట్లు కొట్టు బాగా ఊగు, సరిపోతుంది, అయిపోయా. ఇట్లాంటి కోకోలలో క్రిస్టియన్ లైఫ్ అలాంటిదా కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంబడించేది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క విశ్వాసం ఆయన మీద పెట్టడానికి కావాల్సిన అర్హత కలిగింది. ఒక మాటలో నీ పునాది ఎంత స్థిరమైందంటే, భూమి ఆకాశాలను గతించును కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచును. ఎంత సామాన్యంగా ఆ పదాలు అంత గట్టిగా ఉన్నాయి వాస్తవానికి. సో నేనేం చెప్పబోతున్నానంటే, తండ్రి మొత్తాన్ని క్రియేట్ చేసినవాడు, మన తండ్రి అయిన అబ్రహాంలో విశ్వాసాన్ని క్రియేట్ చేసినవాడు, అదే తండ్రి మన చర్చ్ లైఫ్లో సంబంధించిన ప్రతి విషయాన్ని క్రియేట్ చేసేవాడు. ఒక నాట్లో ఆయన సృష్టికర్త, ఆయన ప్రతి చూడగలడు. కాబట్టి ప్రతి కాన్ఫ్లిక్ట్ని మీరు గెలవడానికి వీలుగా మీరేం చేయాలంటే, మీ ఆత్మ అంతరంగ పురుషుడు ఏం చేయాలా? బలపరచబడాలి. అది చూడండి ఆ మాట. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని చాలు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు భౌతికంగా ఫైనాన్షియల్గా శక్తి కలిగి అని రాస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ అక్కడ ఏం రాశారు? అక్కడ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. మరి గమనించండి, ఎవరి వలన బలపరచబడాలి? నేను మనుషులందరూ ఒక గుంపు గుడిగా వచ్చి మీరు చాలా బాగున్నారు, మీరు చక్కగా చెప్పారు, అట్లా ఇట్లా అని చెప్తే అది కాదు బలం, అది కాదు. నేను ఎలా బలపరచబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా నేను బలపరచబడాలి. ఎట్లా బలపరచబడతా? నేను లేఖనాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ లేఖనంలో ఉన్నటువంటి అసలైన సత్యాన్ని పైకి లేపి చూపిస్తారు. ఇట్లా చూపించి ఇది నేను కోరుకుంటుంది అని చెప్పినప్పుడు వెంటనే నా హృదయం అర్థం చేసుకుంటుంది, తెలియకుండానే నాకు బలం వచ్చింది. అపోస్తలుల పౌలుకి
నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసు నేనే అని చెప్పగానే ఇతనికి అర్థమైపోయింది. ఇంతకుముందు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నా, వెంటనే ఇతను నిన్ను హింసించడానికి నువ్వెవడవు ప్రభువా, అతనికి తెలియదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు అతను తెలిసిపోయింది, నువ్వు హింసించుచున్నా నజరేయుడేనా. ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ పని చేయలేడు. పని చేయకపోగా ఈయనకు సపోర్ట్ చేస్తాడు యాక్చువల్గా. పని చేయకపోగా ఎందుకని ఇతనికి తెలిసిపోయింది. అంటే దాని అర్థం తెలుసా, ఇతను బలపరచబడిపోయాడు యాక్చువల్గా. ఎప్పుడైతే సత్యం రివీల్ అయిందో అది వెంటనే ఏమైందో తెలుసా, లోపల మనకి బలాన్ని ఇచ్చింది. అందుకే ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వెలుగు మాత్రమే కాదు, జీవపు వెలుగు. ఆ పదానికి అర్థమైంది తెలుసా, ఒక్కసారి మీకు సత్యం తెలపబడడం మాత్రమే కాదు, తెలపబడిన సత్యం చేయడానికి కావాల్సిన బలం కూడా నా దగ్గర నుంచి వచ్చేది. జీవం అంటే అది ఒక మాట. అది ఎంత చక్కటి మాట. చాలాసార్లు మన మెదడులో అనుకున్నది చేయడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ దేవుడి కోసం మన ఆత్మలో ప్రత్యక్షపరచబడింది ఏంటి అని మాత్రం నేను చెప్తా. నాకు భారం ఉందండి, విపరీతమైన భారం. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇది నేను అర్థం చేసుకోకుండా నేను మాట్లాడానంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ పదాలు చెప్పుకుంటున్నా కానీ దేవుడికి మాత్రం ఇంచు కూడా దగ్గరికి వెళ్ళను నేను. ఒక ఇంచు కూడా దగ్గరికి వెళ్ళను నేను. ఎందుకో తెలుసా, ఆత్మ సంబంధం విలువ జీరో అక్కడ. ఆత్మ మాత్రమే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. దాని అర్థం ఏంటో తెలుసా, నీ సోల్ లైఫ్, నీ బాడీ లైఫ్ రెండు కూడా ఒక దెబ్బకి ఇట్లా ఈ భూమి మీద నుంచి నిరాకరించబడతాయి యాక్చువల్గా. నీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తాయి? అక్కడికి వెళ్తాయి. నీ ఆత్మ దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా ఎర్న్ చేయడం బలపరచబడినప్పుడు, అది సోల్ లైఫ్ని కూడా గెలవగలుగుతున్నప్పుడు దీనికి వాల్యూ వచ్చింది అప్పుడు యాక్చువల్గా. అప్పుడు నీ ఆత్మ సంబంధమైన విలువ ఆత్మ సంబంధమైన పనులను బట్టి వాల్యూ చేయబడతా ఉంటుంది. ఇది బైబిల్ యొక్క బోధ. ఎప్పుడు కూడా మనం చాలా సింపుల్గా మనకు నచ్చిందాన్ని దేవుడు చెప్పాడని చెప్తారు. ఒక ఆయనకి, అంటే నేను ఇలా చెప్తే తప్పుగా అనుకోవద్దు దయచేసి, ఎందుకంటే సర్వసాధారణ మనుషుల మధ్యలో ఇవన్నీ. జోషి అని ఒక ఆయన ఉన్నాడు, నా స్నేహితుడు అనమాట. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి కీబోర్డ్ నొక్కుతున్నాడు. నొక్కుతుంటే, జోషి ఎప్పుడు కొన్నావు కీబోర్డ్ అన్నాడు. నేను కొంచెం సేవకు తిరుగుతుంటాను కదా, ఆయన వెంటనే చాలా సీరియస్గా, లేదు సతీష్ అని దేవుడు నాకు చూపించాడు కీబోర్డ్ కొనమన్నాడు. వాస్తవానికి ఏమన్నాడు, కీబోర్డ్ కొనమని చూపించాడు అన్నాడు. కీబోర్డ్ కొనమంటే చూపించాలా అని నేను అనుకున్నా యాక్చువల్గా. ఎందుకంటే నీకు ఇష్టమైతే కొనుక్కో, దాని గురించి ఏముంది, తప్పేం కాదు, నువ్వు చేసుకో. కానీ దానికి ఏదో పెద్ద దర్శనం అన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు చూసావా, అది నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు జోషి అంటే, ఏంలా ఇక కీబోర్డ్ మీద పడి నేర్చుకొని ఇంక ఎక్కడికి వెళ్తే అక్కడ కీబోర్డ్ నొక్కుతాను. వారం తిరగడం, అది అటకెక్కింది. అది ఎక్కడ పెట్టింది తెలిసే, అది అటకెక్కింది. అది వారం తిరిగిన తర్వాత దర్శనం ఎగిరిపోయినాయి రెక్కలు కట్టుకొని. ఇప్పటికి కూడా ఆట తోలుతున్నాడు. కీబోర్డ్ అంటే అప్పుడు అనుకున్నాం యాక్చువల్గా గమనించి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, నీ ఆత్మ వలన బలపరచబడింది నిన్ను వదిలిపెట్టదు. ఆలస్యంగాను తొందరగాను ఇది జరిగి కనీసం 15 సంవత్సరాలు అయింది. నేను ఆ సన్నివేశం గుర్తొచ్చింది నాకు సడన్గా. మన మెదడులో ఏది నచ్చితే దానికి దేవుడు అని ఇంప్లిమెంట్ చేసేసినంత మాత్రాన అది దేవుడు కాదు. దేవుడు పిచ్చోడు కాదు, శాటన్ చేస్తారు అట్లా. ఏంటో తెలుసా, వాడు తానే వెలుగుదూత వేషం ధరించుకొని నేను దేవుడిని ఇమిటేట్ చేస్తుంటారు. వీళ్ళు సింపుల్గా నాకు ఇష్టం వచ్చింది దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఈయనే నా దేవుడు అంటారు. ఎవరిని? శాటన్నే కాదా? ఇశ్రాయేలీయులు చూడండి, చాలా సింపుల్గా అరణ్యంలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దాటి మమ్మల్ని తీసుకొచ్చిన యెహోవా దేవుడు ఎక్కడున్నా తెలియదు, లేదంటే యెహోవా దేవుడి గురించి చెప్పిన మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి మేము ముందుకు పోవడానికి మాకు దేవుడిని చేయడంగానే ఒక దూడను చేశారు. అప్పుడు వెంటనే వీళ్ళు ఇష్టం వచ్చింది చేసుకొని ఆ దేవుడికి ఆ పేరు పెట్టేశారు. అప్పుడు ఆ దూడని చెప్పింది వీళ్ళకి తిని తాగమని చెప్పలా, వీళ్ళు ఇష్టం వచ్చింది చేసుకొని. చాలా సింపుల్. నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం నీ వాకిటి పంచుకుంటున్నావు, దానికి నీ మీద వాంఛ కలిగిద్ది, నువ్వు దాన్ని వెళ్తావు. దట్ సింపుల్, దట్ రీజన్స్. చాలా జాగ్రత్తగా నేను తీసుకున్న నిర్ణయం నా వల్ల కలిగిందా లేదని ఆలోచించడం అనేది నిజమైన క్రీస్తుని ప్రేమించే ఒక ప్రేమికుడికి ఉండే లక్షణం. ఆత్మ సంబంధంగా ఉన్నానా లేదా శరీర సంబంధంగా నాకు తెలిసిన సత్యాన్ని లేదా ఇష్టాన్ని నేను చూపించుకుంటున్నానా అనేది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఈ కొంతమంది చాలా పూర్తిగా శత్రువుల చేత మోసపోయేది ఏంటంటే, పాజిటివ్ మాత్రం తీసుకుని నెగిటివ్ తీసుకో అంటారు యాక్చువల్గా. ఏమిటో తెలుసా, వాళ్ళు ఆల్రెడీ డిటర్మైండ్ అనమాట, నిర్ణయం చేశారు. ఇది మరీ దారుణం, ఇది మరీ దారుణం. ఎంత దారుణం తెలుసా, దీన్ని ఏమన్నారంటే బైబిల్లో వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. అంటే ఏం లేదు, ఒకసారి మన దేహం కాల్చబడింది అనుకోండి,
రెండో చోట అది కాల్చబడిన ఆ మచ్చ అట్టనే ఉండిపోద్ది. కొన్ని సందర్భాల్లో అక్కడ స్పర్శ కూడా పోతుంది. ఇది అసలు యాక్చువల్గా మన మన మనస్సాక్షి, ఐ మీన్ మానవత్వం అన్నదానికి ప్రతీక మనస్సాక్షి. ఇది పూర్తిగా చచ్చిపోయింది అనుకోండి, ఇంక లేదు, ఇంకేం లేదు, అయిపోయినట్టే. సారీ ఈ కళ్ళు బతికున్న డెడ్ అనమాట ఒక మాటలో. విషయం ఏంటంటే చాలాసార్లు మన ఆత్మ వల్ల బలపరచబడుతున్నాం లేదనే ఒక సామాన్యమైనటువంటి ఆ టెస్ట్ అనేది మనం చేసుకోవాలి. ఒక మాటలో మనల్ని మనం పరీక్షించుకోవాలి అంతే. దేవుడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా మన మీద పరీక్షించమని చెప్పడం. ఎంత పెద్ద బక్సింగ్ గారు వచ్చి నీ గురించి పరీక్ష చేయడు ఆయన. ఎవరు పరీక్షించుకోవాలా? మనమే పరీక్షించుకోవాలి ఒక మాటలో. అది నీ చేతిలోనే ఉంది. అందుకని ఎవరికి ఉత్తరులు కాదు, యాక్చువల్గా తెలియజేయడం వరకే వాస్తవానికి. ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు ఈ మాట చెప్పడం వల్ల నేను బలం పొందానా, లేకపోతే నేనే ఇట్లా పోతున్నానా, వాక్యానుసారంగా ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద విషయమే కదా, ఆల్రెడీ తెలుసు. కింద ఇంకొక మాట చూడండి, అది ఒకటి చూసి నేను చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను కానీ టైమే ఉండట్లేదు. రైట్. తర్వాత ఏముంది 15 నుంచి మీ క్రీస్తు మీ హృదయంలో చాలండి. క్రీస్తు మీ హృదయాల్లో ఏం చేయాలంట? విశ్వాసం ద్వారా. జనరల్గా క్రీస్తు ఎక్కడ నివసిస్తారు? ఆత్మలో నివసిస్తారు. కానీ ఆత్మలో ఉన్నటువంటి ఇప్పుడు ఆయన ఎక్కడికి రావాలా? హృదయంలోకి రావాలి. అంటే దాని అర్థం నీ నిర్ణయాల్లోకి, నీ ఫీలింగ్స్లోకి, నీ తలంపుల్లోకి రావాలి ఆయన. అది దేవుడి ఉద్దేశం. ఆయన ఎట్లా వస్తాడు? ఆయన వచ్చి నిలబడ్డం. ఎందుకంటే నీ సోల్ లైఫ్ అనేది ఆయన నిలబడడానికి సరైన ప్లేస్ కానే కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భాష ఎలాంటిదంటే అలంకార రూపమైంది. ఉదాహరణకి మీరు కనుక రాత్రంతా ఒకరి గురించి ఆలోచన చేశారనుకోండి, రాత్రంతా నువ్వు ఎక్కడున్నావు అంటారు? నా మైండ్లో ఉన్నావు అంటారా లేదా? యాక్చువల్గా అలాగనమాట. ఇక్కడ క్రీస్తు మీ ఆత్మలోని మాత్రమే కాదు, మీ హృదయాల్లో కూడా ఆయన ఏం చేయాలా? నివసించాలి. అంటే 24/7 ఎవరు నివసిస్తున్నారంటే ఆయన అధికారం ఇక్కడ ఉందా లేదా, ఆయన అధికారంతో నేను ఫీల్ అవుతున్నానా లేదా, ఆయన యొక్క నిర్ణయాల వల్ల నేను నిర్ణయించబడుతున్నానా లేదా అనే ఆలోచన, లేదంటే ఆ రకమైనటువంటి ఆయన వైపు తిరగడం అనేది విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాల్లో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు యాక్చువల్గా. అది అక్కడ అసలు విషయం. సో పౌలు ఎందుకు ఈ మాట చెప్తున్నారు తెలిసే? మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు తెలియకుండానే మీకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. మీరు ఏం కోరుకున్నారో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మీకు తెలియదు. ఎందుకంటే క్రీస్తు మీ కొరకు దాచి ఉంచిన సంపద మొత్తం మీకు ఇవ్వబడింది. ఎక్కడ లేని సంతోషం వచ్చింది, ఎక్కడ లేని ఆనందం వచ్చింది. దైవికమైన సత్యం చూసేటప్పుడు కూడా చాలా చక్కగా అంగీకరించడానికి కావాల్సిన ఏర్పాటు కలిగింది. కానీ పరిస్థితి ఎప్పుడు అలాగే ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? మీ ఎమోషన్ వెనక లాగబడిద్ది, మీ సంతోషం ఎండిపోయినట్టు అనిపించింది, మీకున్న ఇంట్రెస్ట్ తగ్గిపోయినట్టు అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం మీరు దేనికోసం అయితే మీరు ఉన్నారో దాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా కోరుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది అసలు ప్లాన్. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ప్రభువాన్ని పిలవగానే ఆయన పాదాలు మన దగ్గర ఉన్నట్టే అనిపిస్తాయి కదా. ప్రార్థనలకు వెళ్ళగానే దేవుడు నమ్ముకున్న కొత్తలో ప్రభువా అని పిలవగానే ఆయన పాదాలు మన దగ్గరలోనే ఉన్నట్టు, ముట్టుకున్నట్టు కూడా ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే అంత సంతోషం ఉంటుంది, వాకింగ్ కూడా అర్థమవుతూ ఉంటుంది. మనం కూడా ఎంతో క్రియలు కూడా చాలా వేగంగా చేస్తూ ఉంటాం. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాం, అన్ని చక్కగా ప్రభుని గురించి సాక్ష్యం కూడా ఇస్తాం. రాను ఏమవుతాయి? ఎగిరిపోతుంది సంతోషం. ఇప్పుడు చర్చ్లో ఆయన చెప్పేది ఏంటో తెలుసా? ఉద్దేశపూర్వకంగా మీరు దేన్నైతే చూసారో దాన్ని మీరు కోరుకోవాలి. అప్పుడు వెంటనే తిరిగిపోయి అందరు ఎట్టిపోతున్నారు, నేను అడ్డుపోతా అనకూడదు. జనాలు అందరూ ఎట్టిపోతున్నారు. నేను చాలాసార్లు పెద్ద మీటింగ్లకి ఎందుకు వెళ్తారు తెలుసా? ఇక్కడైనా ఏదైనా జరిగిద్దేమో మా జీవితంలో. ఏం జరగాల? ఫస్ట్ ఒకటి జరిగింది వీళ్ళకి. ఏంటది? మీరు తప్పులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి ఆ మాట కొంత అర్థమైంది ఎక్కడంటే ఇలాంటి చోట్లే. కానీ ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదో జరిగిద్దండి. అట్లాంటిది జరగదు కదా. ఎంతసేపు అది అక్కడ దాకా వచ్చాగిద్ది, మీకు తెలుసో లేదో. ఎంతసేపు ఆ బోధ ఎక్కడ దాకా వచ్చాగిద్ది తెలిసే? మీరు పాపులు సరి చేసుకోండి అనే దగ్గరికి వచ్చాగిద్ది అంతే. కానీ దేన్ని సరి చేసుకోవాలి, ఎట్లా సరి చేసుకోవాలి, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఎప్పటికీ మీకు అసలు ఆ మీటింగ్లో పడదు ఒక మాటలో. ఎందుకంటే నేనేం తెరకనోడిని కాదు యాక్చువల్గా. బైబిల్లో ఏం చెప్తుందో అదంతా కూడా. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? చర్చ్లో జరిగిద్ది. ఎట్లా తెలుసా? నువ్వు ఉద్దేశపూర్వకంగా నిర్ణయం చేయాలా. ఎట్లా ఈ మనుషుడు తన సంతోషాన్ని పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకోగలుగుతున్నాడు? ఎట్లా ఈ మనుషుడు తనకున్నటువంటి బలహీనత, ఓటమి, అనారోగ్యాల్లో కూడా తిరిగి దేవుడి సన్నిధిలో ఆనందించగలుగుతున్నాడు అనే విషయం ఇక్కడ కనిపెడతాం మనం. అతడు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశించి దానికోసం ఎత్తికి, లేదంటే తను చక్కబెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి నిలిచి ఉండే దేవుడి యొక్క వాక్యాన్ని అతను చూడగలుగుతాడు. అప్పుడు ఎమోషన్ వదిలిపెట్టేస్తాడు. సంతోషం ఉన్నా లేకపోయినా నాకేం కావాలా? దేవుడి యొక్క వాక్యం మాత్రం నిలిచి ఉంటే నాకు చాలు. నేను అనుకున్న ఊపు వచ్చినా రాకపోయినా నాకెవరు కావాలా? దేవుని యొక్క వాక్యం ఉంటే నాకు చాలు.
ఆ వాక్యం నా మెదడులో తిరుగుతూ ఉండాలా. అక్కడ రాసి ఉంటుంది, నీ వాక్యాన్ని మా ఇక్కడ నుదురు మీద బాసికంగా కట్టుకున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో రాసి ఉంటుంది. బాసికింగ్ అంటే మైండ్లో అని అర్థం. ఇక్కడ ఏముంటుంది? మైండే కదా. నీ మైండ్లో ఎల్లప్పుడూ ఏముండాలా? వాక్యం ఉండాలా. ఆ వాక్యమే పర్సన్ లాగా నీ లోపల నుంచి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? విశ్వాసం ద్వారా క్రీస్తుని నీ మైండ్లో ఉంచుతున్నావు. అది దాని అర్థం. మీ హృదయం అనే పదానికి అర్థం ఏంటంటే సోల్ లైఫ్లో ఉన్న సెంటర్ మొత్తం అది అని అర్థం. అంటే నీ థాట్స్, నీ ఫీలింగ్స్ అండ్ నీ నిర్ణయాలు కూడా అని అర్థం. నీ ఫీలింగ్స్ అంటే నీ అనుభూతులు, నీ యొక్క నిర్ణయాలు, వీటన్నిటిని కూడా ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు నువ్వు నిర్ణయించాలి ఒక పని. అనుదినం మనం నిర్ణయించింది ఏ పని చేయం. ఇంట్లోంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? మనం నిర్ణయించాలి కదా. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నిర్ణయించాలి కదా. తలుపు తీయాలని నిర్ణయించాలా, వాక్యం వినాలన్నా నిర్ణయించాలా. ఈ నిర్ణయాలన్నీ కూడా మనమే చేయాలా. బట్ కానీ ఎవరి కోసం చేస్తాం ఇదంతా? ప్రభువు కోసం. అప్పుడు క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే విశ్వాసులుగా మనకి ఏది కష్టమో అది దేవుడి మీద ఆధారపడాలి అని అనుకుంటాం. కానీ నిజానికి మనకి అన్నీ కష్టమే. అది మనకు అర్థం అవ్వాలి. మనకి అన్నీ కష్టమే. ఒక మాటలో చెప్పింది సరిగ్గా వినటం కూడా చేత కాదు. ఇంక చెప్పింది ఎట్ట చెప్తాం? కరెక్ట్గా చెప్పలేం. చెప్పింది సరిగ్గా వినటమే చేత కానప్పుడు చెప్పింది కరెక్ట్గా ఇంకొకరికి ఎట్ట చెప్తాం? చెప్పలేం. ఇప్పుడు కూడా మనకు కావాల్సింది ఎవరు? ప్రభువే. కాబట్టి మనం చెప్తాం, ప్రభువా నా ఆత్మ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడేలా సహాయం చేయండి. నేను ఎల్లప్పుడూ నీ వాక్యం ద్వారా మీరు అనుగ్రహించే ఆ రెవల్యూషన్ నేను పొందడానికి సహాయం చేయండి. నిజం చెప్పాలంటే ఈ చాప్టర్లో మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి దైవికమైన ప్రత్యక్షత పౌలుకి ఎట్టొచ్చిందో మీకు అట్ట వస్తే మీరు ఆత్మ వల్ల ఏమైనట్టు? బలపరచబడినట్టే. ఒక మాట అది దాని అర్థం. ఆ 2 అధ్యాయాల్లో ఉన్న దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో నాకు అర్థమైపోతే ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పినట్టు నా ఆత్మ కూడా ఏమవుతుందో తెలుసా? బలపరచబడిపోతాయి. దేవుడి నివాస స్థలం అంటే ఏంటో తెలియాలా. దేవుడి ఇల్లు అంటే ఏంటో తెలియాలా. వన్ న్యూ మ్యాన్, ఒక్క నూతన పురుషుడు అంటే ఏంటో అని తెలియాలా. అదే సమయంలో క్రీస్తు యొక్క దేహం అంటే ఏంటో నాకు తెలియాలా. ఈ విషయాలన్నీ ఆస్పెక్ట్లు ఉన్నాయి ఆ 2 చాప్టర్స్లో. అది నాకు అర్థమవుతుందే నేను బలపరచబడిపోతాను. కాబట్టి నేను వెంటనే ఇప్పుడు హృదయం ద్వారా నిర్ణయం చేసి, ప్రభువా నా జీవితంలో ప్రతి గడిలో నువ్వు ఉండు అని చెప్తా ఉన్నాం. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? దైవికమైన ఇంటిలా కట్టబడతాం. అది పరలోక సంబంధమైంది. ఆ రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. ఎంత బాగా అంటే పరలోక సంబంధమైన నమూనా, పరలోక సంబంధమైన ఇల్లు, పరలోక సంబంధమైన జీవం, పరలోక సంబంధమైన అధికారం. ఎంత చక్కటి విషయం. మనం ఎవరూ మిస్ కాకూడదు అనుకుంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా మనం చేయాల్సింది ఏంటంటే మన తలంపుల్లో, మన అనుభూతుల్లో, మన నిర్ణయాల్లో ప్రభు ఉండేలా ఎల్లప్పుడూ ఆయనకి లోబరుచుకోవడం మనం చేయాల్సిన పని. పరిస్థితులు ఎంత పెద్దవి అన్నా అర్థమవుతాయి దేవుడికి చెప్తే అని అనుకోవద్దు. చాలాసార్లు నేను ఇట్లా అనుకుంటాను, పొద్దున్న అక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఇక్కడికి రావాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి ఇవన్నీ నీకు అర్థమవుతాయి ప్రభువా? నీకు అర్థం కాదు. నాకు తెలుసు. వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, వచ్చేవాడు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నువ్వు అన్నీ నోరు మూసుకుని నాకు చెప్పు చాలు, అంతే. యాక్చువల్గా నేను చూసుకుంటే యాక్చువల్గా అన్ని విషయాలు నేను చేయలేను. కొన్నిసార్లు ఇసుకు, చిన్నదానికి పెద్దదానికి నీకు చెప్పాలా? మనం అనుకుంటాం యాక్చువల్గా. ఎందుకంటే మనం ఎన్నో భారాలు మోస్తూ ఉంటాం. మనుషులతో ఎట్ట మాట్లాడాలో తెలియదు, వాళ్ళతో మోస్తాం. అలాంటప్పుడు మనమే చేస్తామని ఫీల్ అవుతాం. మహోన్నతిని చాటు నివసించడం నేర్చుకుందాం చాలు. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారు నువ్వు పూర్ణశాంతి గలవని చేస్తావు. ఆయన మీద ఆనుకుందాం చాలు. యాక్చువల్గా నీ థాట్స్ పనిచేస్తూనే ఉంటాయి, కానీ ఆయన యొక్క ఉప్పు పొందుతూ ఉంటుంది. నీ నిర్ణయాలు పనిచేస్తూనే ఉంటాయి, ఆయన ఉప్పు పొందుతావు. నీకే తెలుసు, మనకే తెలుసు నేను ఆయన మీద ఆధారపడ్డాను. ఈ సెన్స్ పోదు ఎప్పుడు. ఈ సెన్స్ పోయిందనుకోండి, సింపుల్గా నేను చేసి ఎట్ట చేసాను చూసావా, వచ్చేసింది వెంటనే ఆ మాట. తప్పించుకోగలడా? ఒకడు తన స్వయంతో చేసి ఈ మాట అనకుండా తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. ఒకడు తన స్వయంతో దేవుడు పని చేసి ఇది నాది అని చెప్పుకోకుండా ఉండగలడా? అసాధ్యం. అది మనుషుల ముందు ఇట్టా తగ్గించుకొని మాట్లాడవచ్చేమో, కానీ లోపల ఏముంటుంది తెలుసా? దేవుడికి ఎందుకంటే అభిమానం సగం ఆయనకి, సగం నాకు. చాలా సింపుల్. ఇది తప్పించుకోలేము, మనం ఎవరిని మోసం చేయలేము. సో విషయం అంతా ఒకటే, ఎడతెగ ఆయన మీద ఆధారపడేవాడు చాలా సింపుల్గా నువ్వు తప్ప ఏమీ లేదు నా దగ్గర అని చెప్తాడు యాక్చువల్గా. సో అందుకని మనం అందరం కూడా, ప్రభువా మా హృదయాల్లో విశ్వాసం ద్వారా ఎల్లప్పుడూ నువ్వు నిలిచి ఉండేలాగా మమ్మల్ని మీకు అప్పచెప్పడానికి మాకు సహాయం చేయండి. ఇది స్పిరిచువల్ బర్డెన్. మనం అందరి కోసం ప్రతి చర్చ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి భారంతో నింపబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్